వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ కథ దాదాపుగా ముగిసింది. కంబ్యాక్ ఇచ్చి ప్లే ఆఫ్స్కి చేరడం కష్టంగానే కనిపిస్తుంది. నిన్న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో మరో ఓటమిని తమ ఖాతాలో వేసుకుని ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. 5 మ్యాచ్లు ఆడినా ఇప్పటికీ బోనీ కొట్టలేకపోయింది. ప్లే ఆఫ్స్ ఆశలు పక్కన పెడితే కనీసం ఒక్క మ్యాచ్లో అయినా గెలిస్తే చూడాలని కేకేఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టోర్నీ ప్రారంభానికి ముందు అండర్ డాగ్గా బరిలోకి దిగిన కోల్కతా అంతకు మించిన చెత్త ఆటతో ఈ సీజన్లో డీలా పడుతుంది. కేకేఆర్ ఓటములకు ప్రధానంగా ముగ్గురే కారణమయ్యారు. ఎన్నో కోట్లు పెట్టి కొనుక్కున్న హ్యాండ్ ఇచ్చారు. ఈ లిస్టులో మొదటి చెప్పుకోవాల్సింది ఆల్రౌండర్ క్యామరన్ గ్రీన్. 2026 ఐపీఎల్ మినీ యాక్షన్లో కోల్కతా జట్టు పకడ్బందీగా వెళ్ళింది. ఆండ్రీ రసెల్ను రిలీజ్ చేసి గ్రీన్ను ఏకంగా 25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి భారీ ఆశలే పెట్టుకుంది. అయితే ఈ ఆసీస్ ఆల్రౌండర్ మాత్రం జట్టును నిండా ముంచేశాడు. ఒక్క మ్యాచ్లో కూడా బ్యాటింగ్ బౌలింగ్లో అస్సలు ప్రభావం చూపలేకపోయాడు. ఆడిన 5 మ్యాచ్ల్లో 56 పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యాడు. ఇక బౌలింగ్లో కూడా చేసిందేం లేదు. లక్నోతో జరిగిన మ్యాచ్లో 2 ఓవర్లలో 28 పరుగులు, నిన్న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 2 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి అత్యంత చెత్తగా బౌలింగ్ చేశాడు. గ్రీన్ బదులు రచిన్ రవీంద్రకు అవకాశం ఇచ్చినా బాగుండేది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక ఈ లిస్టులో ఇంకో పేరు న్యూజిలాండ్ విధ్వంసకర ఓపెనర్ ఫిన్ అలెన్. వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాపై, అది కూడా సెమీఫైనల్లో 33 బంతుల్లో సెంచరీ కొట్టి ప్రపంచ క్రికెట్ను షేక్ చేసిన అలెన్ను చూసి కోల్కతా నైట్ రైడర్స్ మురిసిపోయింది. తమకు తిరుగులేదని, అలెన్ జట్టులోకి వస్తే ప్రత్యర్థులకు చుక్కలే అని భావించారు. కానీ కట్ చేస్తే ఏ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ల్లో ఈ కివీస్ ఓపెనర్ పవర్ ప్లే కూడా ఫుల్గా ఆడకపోవడం గమనించాల్సిన విషయం. ముంబై ఇండియన్స్తో ఆడిన తొలి మ్యాచ్లో పర్వాలేదనిపించిన అలెన్ ఆ తర్వాత వరుసగా విఫలమవుతూ వచ్చాడు. చివరి 3 మ్యాచ్ల్లో అయితే సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. అలెన్ త్వరగా అవుట్ కావడం కేకేఆర్ ఓటములపై తీవ్ర ప్రభావం చూపించింది. గ్రీన్, అలెన్తో పాటు టీమిండియా ఫినిషర్ రింకు సింగ్ కూడా కోల్కతా నైట్ రైడర్స్ ఓటములకు కారణమయ్యాడు. మిడిల్ ఆర్డర్లో జట్టుకు ఒక్కసారి కూడా ఆదుకోలేకపోయాడు. 13 కోట్లకు రిటైన్ చేసుకున్న రింకు మాత్రం పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. గత సీజన్లో ఆడకపోయినా ఈ సీజన్లో అయినా ఆడతాడనుకుంటే జట్టుకు భారంగా మారాడు. బౌండరీల సంగతి పక్కన పెడితే కనీసం స్ట్రైక్ రొటేట్ చేయలేకపోతున్నాడు. నిన్న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ 12 బంతుల్లో 6 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. తొలి మ్యాచ్లో రాణించిన ఆ తర్వాత రింకు బ్యాట్ నుంచి మంచి ఇన్నింగ్స్ రాలేదు. ఆడిన 4 ఇన్నింగ్స్లో 78 పరుగులు మాత్రమే చేసి జట్టును ముంచాడు. వైస్ కెప్టెన్గా ప్రమోషన్ ఇచ్చిన 13 కోట్ల శాలరీ ఇస్తున్న రింకు మాత్రం తనలోని ఆటను బయటకు తీయడం లేదు. నమ్ముకున్న ఈ ముగ్గురే కోల్కతా నైట్ రైడర్స్కు హ్యాండ్ ఇవ్వడంతో మిగిలిన వారు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 2026 ఐపీఎల్ మినీ యాక్షన్లో 64 కోట్లతో యాక్షన్లోకి అడుగుపెట్టిన కేకేఆర్ ఫ్రాంచైజీ ఎక్కువగా ఫాస్ట్ బౌలర్లనే టార్గెట్ చేసింది. 18 కోట్ల రూపాయలు పెట్టి శ్రీలంక యార్కర్ల వీరుడు మతీసా పత్రానను కొనుక్కుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్కు 9.2 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. వీరిద్దరితో పాటు హర్షిత్ రాణాకు కూడా జట్టులో ఉండడంతో కేకేఆర్ బౌలింగ్ లైనప్కు తిరుగు లేకుండా పోయింది. అయితే ఈ ముగ్గురు ప్రస్తుత సీజన్లో అందుబాటులో లేకపోవడంతో కోల్కతా కష్టాలు పెరిగాయి. 2024లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో టైటిల్ గెలుచుకున్న కోల్కతా గత సీజన్లో ఘోరంగా విఫలమై ప్లే ఆఫ్స్కు చేరుకోవడంలో విఫలమైంది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ను వదిలేసుకోవడంతో పాటు మెంటర్ గంభీర్ కూడా ఆ జట్టుకు దూరమయ్యాడు. దీంతో కేకేఆర్ ప్రస్తుతం అన్ని జట్ల కంటే వీక్గా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కోలుకొని ఎలా కంబ్యాక్ ఇస్తుందో చూడాలి. మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. కప్పు గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా.